నాని గారికి మీకు ఉన్నటువంటి గొడవ కేవలం రాజకీయపరమైనవా లేదా పర్సనల్ వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఏమన్నా ఉండిందా? మీకు ఒక విషయం గుర్తుంచుకుంటే 10 సంవత్సరాల నుంచి ఎంపీ. 10 సంవత్సరాలు ఎంపీ అవటంలో మొట్టమొదటి కృషి నాది. నేను రాజకీయాల్లోకి రావాలంటే 10 సంవత్సరాలు అతన్ని వెంటనే ఉండేవాడిని. రెండోది, మా వ్యాపారాలు వేరు. మేము విడిపోయి దాదాపు 25 సంవత్సరాలు. కానీ సహించలేని తత్వం ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద విడిపోయి ఉన్నారా, కలిసే ఉన్నారా? అప్పుడు ఇప్పుడు గతంలో 25 ఏళ్ళుగా విడిపోయే ఉన్నాం. కేసినేని నుంచి మేమిద్దరం విడిపోయి 20 సంవత్సరాలు అయింది. రెండోది, రాజకీయంగా కూడా నేను విడిపోయినా కూడా రాజకీయంగా తన వెంట ఉండి తన అభివృద్ధిలో చేశాను. రెండోసారి ఎప్పుడైతే ఎలక్షన్లోకి వచ్చి, ఒక మాట మీకు గుర్తుందో లేదు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పం చూసుకోండి, నేను విజయవాడ చూసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు మీ పెడ్డాక్స్ని అదుపులోకి తీసుకోండి. అంటే ఒక నాయకుడు, దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకడైన చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే అగౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచే నా రాజకీయ ప్రయాణం స్టార్ట్ అయింది. మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఆయన మా నాయకుడిని ఏ రోజైతే అగౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టాడో, బహిరంగంగా ట్వీట్ల ద్వారా మొదలుపెట్టారు, ఏ రోజైతే ఇక్కడ ఉన్న తెలుగుదేశం ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తుల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడో, నాయకుల్ని ఏ రోజు వైసీపీని విమర్శించలా, ఏ రోజు జగన్ని విమర్శించలా, కానీ చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఇక్కడ ఉన్న బోండవమ్మ గారిని, లేకపోతే ఇక్కడ ఉన్న బుద్ధాయంకర్ని, ఇక్కడ ఉన్న మేరాని, ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్ రావుని, అంటే తెలుగుదేశం సొంత నాయకులను విమర్శిస్తాం. అంటే తెలుగుదేశాన్ని జగన్ మాఫియాలో ఒక భాగం, రకరకాల పన్నాగాలు పంతూ ఉంటారు. ఆ పన్నాగంలో ఒక భాగంగా తను ఎప్పుడయ్యాడు, ఆ రోజు నుంచి లేదు తెలుగుదేశం కార్యకర్తలు తోడుగా నేను ఉండాలి అని చెప్పి నా ప్రయాణం సాగించాను. మీరు కనిపిస్తే ఫార్మల్గా చాలా సౌమ్యంగా కనబడతా ఉంటారు సార్, కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రోజు ఘాటుగా విమర్శించినట్టుగా అయితే కనపడలేదు. కానీ సొంత అన్నయ్యని కాదని చెప్పేసి పార్టీ గురించి కానీ, పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు కోసం సొంత అన్నని విభేదించటం, ఆయన మీద ప్రత్యర్థిగా నిలబడటం, ఏ రకంగా తీసుకున్నారు దాన్ని సవాల్? ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన 2014-19 విడిపోయిన రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి ఎవ్వరూ కాదనలేని విషయం. కానీ మాయ మాటలు చెప్పి, బూటకు కబుర్లు చెప్పి జగన్ రెడ్డి అధికారంలో తీసుకుని వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అసాంఘిక కార్యక్రమాలు, అరాచక శక్తులతో రాష్ట్రాన్ని అలకల్లోలం చేశారు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు కావాలని బలంగా కోరుకున్నారు. అమరావతిని అయితే చాలా దౌర్భాగ్య పరిస్థితిలో తీసుకెళ్లారు. మనం విజయవాడ నగరం చూస్తే ఆ రోజు ఏ రోజు కూడా ఒక్క చక్కటి వ్యాపారాలు కూడా జరగలేదు, ఒక్క రోడ్డుకు కూడా ఒక శంకుస్థాపన చేయలేదు. ఎప్పుడు డ్రామాలు, అబద్ధాలు, డ్రామాలతో బటన్ నొక్కుతున్నానని చెప్పడం, అబద్ధాలు, డ్రామాలుతో ఎన్నో కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా తీసుకోకుండా అసలు ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి. వాళ్ళంత ప్రజలు సఫర్ అయ్యే మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇక్కడ రాష్ట్రానికి కావాలని ఎక్కడెక్కడో హైదరాబాద్లో, అమెరికాలో ఉన్న వ్యక్తులందరం తలచి లేదు ఈ సమయంలో, ఈ ఆపద సమయంలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒకే ఒక్క కోరికతో అందరం కూడా, నేనే కాదు ఎంతో వేల మంది, మీరు చూస్తే అమెరికా నుంచి ఫ్లైట్ టికెట్ పెట్టుకుని పొద్దునే వచ్చి ఓటేసి సాయంత్రానికి వెళ్ళిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఎంతోమంది హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు ఏ స్వార్థం, ఏ పదవి ఆశించకుండా వ్యక్తి, అందుకని తమ మాతృభూమి మీద మమకారంతో. అదే విషయంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కనుక మనం అధికారంలోకి తీసుకురాలేకపోతే ఇక రాష్ట్రం బీహార్ కన్నా దారుణం అయిపోయింది, ఇంకా దారుణ పరిస్థితిలో అయిపోతుందనే తలంతో మేమందరం చంద్రబాబు నాయుడు గారి తోడుగా, అన్నయ్య అక్కడ ఎదురుగా ఎవరు నుంచున్నారు కదా, కార్యకర్తలు బాధల్లో ఉన్నారు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంది, పార్టీ ఇబ్బందిలో ఉంది. 1983 నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులు పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఆదుకుంటమే కార్యక్రమంగా నేను చేయటం మొదలుపెట్టాను. కానీ వాస్తవంగా అన్నయ్య కంటే కూడా ఎక్కువైనా రాష్ట్ర అభివృద్ధి, కుటుంబం కంటే ఎక్కువైనా స్వార్థ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఒక గౌరవనీయమైన వ్యక్తి అయిన గౌరవ చంద్రబాబు నాయుడు గారిని నేను హైదరాబాద్లో వ్యాపారం చేస్తాను. నా వ్యాపారం బాగుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. చాలామంది వ్యాపారస్తులు వాళ్ళు చూస్తే, నేను చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ హైదరాబాద్, చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ హైదరాబాద్ చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఎంతో వ్యత్యాసం. హైదరాబాద్లో ఒక జినోమ్ వ్యాలీ వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చినాయి. వీటి వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగిన కొలది మాల్స్ వచ్చినాయి, స్కూల్స్ వచ్చినాయి. వీటి వల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగా బ్రహ్మాండంగా పెరిగింది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల లబ్ధి పొందిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఉన్నారైతే మీరు
చాలా ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేయలేకపోతే మాలాగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలామంది వాళ్ళ దారిన పోయి వాళ్ళ హైదరాబాద్ నగరం చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉండేది. ఆ రోజు ఇన్ని అవకాశాలు ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక స్పోర్ట్స్ సిటీ కానీ చూస్తే మనం వెళ్తే స్పోర్ట్స్ సిటీ చూస్తే ఆ రోజు మన ఈ మధ్య వెళ్తే ఎంత స్పోర్ట్స్ విలేజ్ ఎంత అందంగా ఉందంటే ఇప్పటికీ కూడా ఎవడం చేయలేము. మేము కడదాం అనుకున్నా కూడా ఇవాళ అమరావతిలో కట్టలేని పరిస్థితి. ఒక న్యాక్ చూస్తే ఇవాళ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే న్యాక్ అంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అందరూ ఆయన సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, ఇంకోటి డెవలప్ చేశారండి. అసలు ఓవరాల్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, ఇన్ఫ్రా అవ్వచ్చు, భవన నిర్మాణం అవ్వచ్చు, న్యాక్లో స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎన్ని ఆఫ్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ ఆయన చెయ్యని ఇది లేకపోవడం వల్ల ఇవాళ వైబ్రెంట్ హైదరాబాద్ మనం చూస్తున్నాం. ఆ వైబ్రెంట్ హైదరాబాద్లో మేమందరం చాలామంది హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు దానివల్ల లబ్ధి పొంది, చాలామంది కాదు ఆల్మోస్ట్ మీరు సైబరాబాద్ నగరం పుట్టింది అంటే ఆయన వల్ల. అక్కడ ఉండి వాళ్ళ వ్యాపారాలన్నీ ఎక్కడ బాగున్నాయంటే వెస్ట్రన్ హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈస్టర్న్ హైదరాబాద్లో కూడా బాగున్నాయి. ఈ వెస్ట్రన్ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఓన్లీ ఒక్క కారణం, ఒక సిటీని డెవలప్ చేసిన వ్యక్తి. వాళ్ళందరిలో లబ్ధి పొందిన వాళ్ళం మేము. మాలాంటి వ్యక్తులు లబ్ధి పొందిన వ్యక్తిని దుర్మార్గంగా, అన్యాయంగా, నాయకుడి కింద లెక్క చేయకుండా అహంతో ఆయన వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు విమర్శిస్తే అది ఎవరైనా సరే ఊరుకునేది లేదు.